కేంద్ర బడ్జెట్ను వాయిదా వేయాలంటూ దాఖలైన బిల్లును సుప్రీంకోర్టు తిరస్కరించింది. 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు ముందుగా బడ్జెట్ ప్రవేశపెడితే ఓటర్లపై ప్రభావం చూపుతుందనేందుకు ఆధారాలు లేవంటూ బిల్ కొట్టేసింది. సుప్రీం నిర్ణయాన్ని కేంద్రం స్వాగతించింది. కేంద్రం తీరుని జనాల్లోకి తీసుకెళ్తామని కాంగ్రెస్ కామెంట్ చేసింది. కొత్త ఆర్థిక సంవత్సర బడ్జెట్ ను ప్రవేశపెట్టాలన్న కేంద్రం నిర్ణయానికి అడ్డంకులు తొలగిపోయాయి. 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలపై బడ్జెట్ ప్రభావం చూపే అవకాశం ఉందంటూ దాఖలైన బిల్లును సుప్రీంకోర్టు తిరస్కరించింది. ఎన్నికలకు ముందే కేంద్రం బడ్జెట్ ను ప్రవేశపెడితే ఓటర్లపై ప్రభావం పడుతుందన్న వాదన నిజమనేందుకు ఆధారాలు లేవని ధర్మాసనం స్పష్టం చేసింది. రాష్ట్రాల ఎన్నికలపై కేంద్ర బడ్జెట్ ఆధారపడే అవకాశం లేదని అభిప్రాయపడింది. పోలింగ్ కు ముందే బడ్జెట్ ప్రవేశపెడితే ఎలక్షన్ కోడ్ను ఉల్లంఘించినట్టవుతుందని, ఎన్నికల తర్వాత బడ్జెట్ ప్రవేశపెట్టేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ దాఖలైన పిటిషన్ను కొట్టివేసింది. సుప్రీం నిర్ణయాన్ని కేంద్రం స్వాగతించింది. బడ్జెట్ రాజ్యాంగపరమైన ప్రక్రియగా చెప్పింది. బడ్జెట్ ను ముందుగా ప్రవేశపెట్టినంత మాత్రాన ఓటర్లపై ప్రభావం పడుతుందనే వాదనలో అర్థం లేదని స్పష్టం చేసింది. वो सरकार की एक कॉन्स्टिट्यूशनल रिस्पांसिबिलिटी होती है और इस प्रक्रिया को रोका जाए, इस प्रक्रिया का जो है वो राजनीतिकरण किया जाए, हमें लगता है कि ये कतई ठीक नहीं होता। इससे पहले भी बजट आए हैं और सवाल यहाँ पैदा होता है, हमारे देश में तो साल में जो है वो 12 महीने कहीं कोई न कोई चुनाव होते रहते हैं। बजट जो है किसी एक राज्य का या किसी एक राज्य से रिलेटेड नहीं होता। बजट जो है वो पूरे देश का होता है. బడ్జెట్ ను వాయిదా వేయాల్సిన అవసరం లేదన్న సుప్రీం నిర్ణయంపై కాంగ్రెస్ నేతలు స్పందించారు. కేంద్రం తీరును ప్రజల్లోకి తీసుకెళ్తామన్నారు. 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు నిష్పక్షపాతంగా జరగాల్సిన అవసరం ఉందన్నారు. कांग्रेस पार्टी चुनाव आयोग के पास हम सब लोग गए थे और यही अनुरोध था कि क्योंकि पांचों प्रदेश में चुनाव है तो आम बजट को जो है उसको पोस्टपोन करने की आवश्यकता है। परंतु इस पिटीशन में कांग्रेस पार्टी ने जो उच्चतम न्यायालय हम लोग नहीं गए, पर हम लोग यही उम्मीद करते हैं क्योंकि मोदी सरकार से तो लोगों की उम्मीद बहुत ही कम है। लोकतंत्र के परंपरा को मानना, जैसे आपने देखा होगा कि बिहार चुनाव से पहले 1 लाख करोड़ घोषित कर लिए थे माननीय प्रधानमंत्री जी। हर एक जगह चुनाव से पहले जो उद्घाटन करते हैं। ఇన్నాళ్లు ఫిబ్రవరి చివర్లో కేంద్రం బడ్జెట్ ను ప్రవేశపెట్టడం ఆనవాయితీగా ఉండేది. ఈ ఏడాది మాత్రం కేటాయింపులను త్వరగా ఖర్చు చేయాలన్న ఉద్దేశంతో ఫిబ్రవరి 1వ తేదీనే బడ్జెట్ ను ప్రవేశపెట్టాలని కేంద్రం నిర్ణయించింది. ఈ నెలాఖరున బడ్జెట్ సెషన్ కూడా మొదలు పెట్టాలని ఇప్పటికే షెడ్యూల్ కూడా ఖరారు చేసింది. అయితే తాజాగా సుప్రీంకోర్టు నిర్ణయంతో రిలాక్స్ అయిన కేంద్రం అనుకున్న సమయానికే పని పూర్తి చేయడంపై కసరత్తు చేస్తోంది.